సమాజంలో ప్రజలకు సేవ చేయడమే లయన్స్ క్లబ్ ప్రథమ కర్తవ్యమని తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సోమవారం తాండూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యాలల మండలం నాగసముందర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు దాతల సహకారంతో స్కూల్లో సీలింగ్ ఫ్యాన్లను అందించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు సంతోష్ కుమార్, నానా కీర్తిశేషులు రోంపల్లి కృష్ణయ్య గారి జ్ఞాపకార్థంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఉచితంగా సీలింగ్ ఫ్యాన్లను అందించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు సేవ చేయడమే లయన్స్ క్లబ్ యొక్క మొదటి కర్తవ్యమని అన్నారు. దాతల సహకారంతో క్లబ్ ప్రతినిధుల నిర్ణయాల మేరకు సమాజ సేవ చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా కంటి చూపు లేని వారికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జోన్ చైర్మన్ బసన్నప్ప, కార్యదర్శి గాజుల వీరప్రసాద్, సభ్యులు బోజిరెడ్డి, మల్లారెడ్డి, శరణ్ బసవప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ వారి ఆధ్వర్యంలో యాలాల్ మండల్ నాగసముద్ర ప్రాథమిక పాఠశాలలో మా లయన్ మెంబర్ అయిన పెద్దలు బోజిరెడ్డి గారి వారి సలహా మేరకు మాది ఇన్స్టలేషన్ అయ్యి 1 వీక్ అవుతుంది. మేము నూతనంగా అధ్యక్షునిగా నేను ఎన్నుకోబడ్డాను. అలాగే మా కార్యదర్శి గారు, అలాగే మా టీం మెంబర్స్. ఇదే మా మొదటి కార్యక్రమం. ఈ సంవత్సరం మొత్తం దిగ్విజయంగా ముందుకు సాగాలని చెప్పి ఈ మొదటి కార్యక్రమాన్ని చిన్నారులకు ఇక్కడ ఏదైతే ఈ స్కూల్లో ఫ్యాన్స్ కొరత ఉంది అని చెప్పి మాకు చెప్పడంతో మేము ఫస్ట్ ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన స్కూల్ యాజమాన్యానికి, అలాగే విలేజ్ సెక్రటరీ గారికి, అలాగే మిగతా ఉపాధ్యాయులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమంజలు తెలియజేస్తూ, లయన్స్ క్లబ్ అంటేనే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఇంతకుముందు మా జోన్ చైర్మన్ గారు చెప్పినట్లు ముఖ్యంగా మా థీమ్ ఒకటేనండి, కంటి చూపు లేని వారికి ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా గత 25 సంవత్సరాల నుండి నెలకు 15 రోజులకు ఒకసారి తాండూరులో డాక్టర్ సతీష్ బాబు సార్ క్లినిక్ దగ్గర ఉచితంగా చికిత్స చూస్తూ, అలాగే ట్రీట్మెంట్ కొరకు, వాళ్ళకి ఆపరేషన్ కొరకు హైదరాబాద్ తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని మీరు అందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా తెలియజేస్తున్నాము. మీరు ఎవరికైనా యూస్ఫుల్గా చేసుకోవాలనుకుంటే మీరు కూడా అక్కడికి వచ్చి చూపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అలాగే ఇది ఒకటే కాకుండా కూడా మేము ఏ గవర్నమెంట్ స్కూల్కైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మాకున్న వనరుల్లో ఖచ్చితంగా మేము హెల్ప్ చేయడానికి ముందుంటామని చెప్పి మాకున్న డోనర్ సహాయంతో మేము ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంకా మునుముందు కూడా ఇంకా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మీ స్కూల్కి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా అవసరం ఉంటే కూడా బోజిరెడ్డి గారికి తెలియజేస్తే నెక్స్ట్ ఇంకేమైనా చేయడానికి కూడా మా క్లబ్ సభ్యులతో సహకారంతో ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.